మహిమ కలుగును గాక. ఆమె మరి ఈరోజు స్త్రీల కూడుకండి. మరి 10 గంటల నుంచి 12 గంటల వరకు తప్పనిసరిగా రండి. మరి పోయిన నెల అయితే లేయా గురించి చెప్పుకుందాం. మనం లేయా గురించి 4 అంశాలు నిమిత్తం మాట్లాడాను. ఏంటంటే అది ముందుగా ద్వేషించబడింది, దాని గురించి కాసేపు చెప్పుకుందాం. మళ్ళీ రెండోదిగా మనుషుల ప్రేమ దొరకలేదు, పాపం తనకే చాలా బాధపడింది, దాని గురించి చెప్పుకుందాం. మూడోది ఏంటంటే దేవుని చేత ప్రేమించబడింది. మరి నాలుగోదిగా ఆశీర్వదించబడింది, దీవించబడింది. మరి లేయాలో చక్కటి మంచి లక్షణాలు మనం చెప్పుకుందాం. మరి ఈరోజు ఏంటంటే రాహేలు గురించి చెప్పుకోబోతున్నాం. మరి రాహేలు ఎలా జీవించింది ఏంటి తన గురించి మాట్లాడుకోబోతున్నాం కనుక మీరందరూ సమయానికి రావాలని మనం చేస్తున్నాను. మరి 10 to 12 గంటల వరకు ఉంటుంది కనుక రండి. మరి మనందరం కలిసి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వాక్యము విందాం. మరి ఆఖరిన భోజనాలు చేసి ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్దాం. తప్పనిసరిగా మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.